మీలో ఎంతమందికి సంజన గారు ఏంద్రా స్వామి ఈ ఆట ప్రతిదీ దాచిపెట్టడమేనా ఇంకేమి లేదు ఆట దాచిపెట్టడం కొట్టేయడం దాచిపెట్టడం కొట్టేయడం దాచిపెట్టడం ఆఖరికి వాళ్ళ వీక్నెస్ల మీద కూడా ఆడుకుంటున్నారు చూసారా ఒకరిదేమో కాఫీ కొట్టేస్తారు పాపం అనిపిస్తుంది సుమన్ శెట్టి గారిని చూస్తుంటే సిగరెట్లు కొట్టేసి ఇవ్వకుండా దాచిపెట్టేది నాకు అర్థం కాదు మీ అందరికీ ఒక టాప్ సీక్రెట్ చెప్తాను సుమన్ శెట్టి గారిని చూస్తే ఎందుకు అంత బాధేస్తుంది అనేది మీరు గమనిస్తే ఈ సీజన్లో ఫస్ట్ 7 days లో ఒక్కసారి కూడా స్మోకింగ్ చేసే వాళ్ళని స్మోకింగ్ జోన్లో చూపించలేదు మనకి కానీ రోజు 10 సిగరెట్లు వస్తున్నాయి సుమన్ శెట్టి గారు తాగుతున్నారు బిగ్ బాస్ టీం ఎప్పుడైనా ఎలా ఉంటారంటే అక్కడ ఏదైనా ఒక కంటెంట్ జరిగితేనే ఆ కంటెంట్ చూపిస్తారు లేదా కంటెస్టెంట్ వెళ్ళేటప్పుడే దయచేసి నా స్మోకింగ్ వీడియోస్ చూపించొద్దని రిక్వెస్ట్ చేసినా కూడా ఒక్కొక్కసారి చూపించరు అందుకే సుమన్ శెట్టి గారిది ఒక్కరోజు కూడా 7 days వరకు చూపించాల 8th day సంజన గారు తన సిగరెట్లు దాపెట్టడం వల్ల అక్కడ కంటెంట్ వస్తుందనేసరికి ఆ సిగరెట్ల మ్యాటర్ అప్పుడే బయటకు వచ్చింది ఆ ఇష్యూ అయిన తర్వాత కూడా ఎప్పుడు సుమన్ శెట్టి గారు సిగరెట్ తాగుతున్నట్టుగా ఒక్కరోజు కూడా ఒక ఫుటేజ్ కూడా మనకు కనిపించలే దాని మీనింగ్ ఏంటి చూపించాలని బిగ్ బాస్ టీమ్ కూడా లేదు కానీ ఈ సంజన గారు నిన్న కూడా ఆ సిగరెట్లు దాచిపెట్టడం నిన్న కూడా ఆయన బాధపడుతూ ఉంటే మళ్ళీ ఆ కంటెంట్ వస్తుంది అండ్ ఇమానియల్ ఏమంటారంటే సుమన్ శెట్టి అన్న నిన్ను అడగడానికి కూడా భయపడుతున్నాడు అడగడానికి భయపడడం కాదు బయటికి చెప్పుకోవడానికి ఆయన బాధపడుతున్నాడు అందుకని ఆ కంటెంట్ వస్తుందేమో అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉండిపోతున్నాడు రిక్వెస్ట్ చిన్నగా చేస్తున్నాడు అయినా కూడా ఒకటి వీక్నెస్ ఆడుకొని నువ్వు గేమ్ ఆడాలనుకోవడం అదే మాట నాకు అర్థం కాల ఒక రోజు ఆడితే ఓకే రెండో రోజు మూడో రోజు ప్రతిరోజు ఓన్లీ దొంగతనమే నీ ఆట తీరంటే దొంగతనమే నీ ఆట అంటే ఇంకేమంటాం అవతల వీక్నెస్ మీద దెబ్బ కొట్టడం అంటే ఇదే మాట నాకు అర్థం కాదు ఒకసారి వచ్చి ఆట మార్చుకోమ్మా అని చెప్పకపోతే ఖచ్చితంగా ఆవిడకి నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి ఫుల్ వీడియో ఇక్కడ ఉంది క్లిక్ చేసి చూడొచ్చు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ రివ్యూస్